హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే చపాతీలు చాలా మెత్తగా రావాలి అని అంటే నేను చెప్పిన టిప్ ఫాలో అయితే తప్పకుండా చాలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయండి. చూసారు కదా, కలిపే విధానంలో అయితే ఉంటుందండి. చాలా మెత్తగా అయితే మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ సాల్ట్ వేసుకొని చక్కగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలన్నమాట. అలాగే మనం చపాతీ రోల్ చేసేటప్పుడు చూసారు కదా, రొట్టెల కర్ర కరెక్ట్గా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేయకూడదండి. చపాతీని ఎప్పుడు ఒత్తేటప్పుడు ఇలాగా రౌండ్గా రుద్దుకుంటూ వెళ్తే సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట. ఆ రుద్దడం కూడా కరెక్ట్గా ఉండాలండి. చపాతీ చేయడం కరెక్ట్గా ఉండాలి, కాల్చడం కరెక్ట్గా ఉండాలి. ఒక్క చుక్క నూనె లేకుండా చూసారు కదా, మనం ఫైనల్గా ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే ఆయిల్ అయితే టచ్ చేసి పెడితే సరిపోద్ది అనమాట. మనం ఇలాగ అటు ఇటు కాల్చుకుంటూ చిన్న క్లాత్ పెట్టుకొని అలా గట్టిగా ఒత్తినట్టుగా అయితే పొంగుతాయి అనమాట. మనకి ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఆయిల్ లేకుండా చాలామంది పుల్కాలు అయితే చేసుకుంటున్నారు కదా, సేమ్ అలాగే పుల్కాలు అనమాట ఇవి. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. మనం ఫైనల్గా తీసుకునేటప్పుడు ఫింగర్ టిప్స్తోని చక్క అలా టచ్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకుంటే సాఫ్ట్గా మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఆయిల్ని ఎక్కువ ఏం అవసరం లేదండి. మన ఫింగర్కి ఎంత టచ్ అవుతుందో అంతే ఆయిల్ అలా టచ్ చేసి తీసేసుకోవడమే. అలాగా చపాతీలన్నీ చాలా మెత్తగా అయితే వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, మనం చేసుకునే విధానం కూడా బాగుండాలండి. ఇలాగ రౌండ్గా ఎంతమందికి చేయడం వచ్చనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదా, ఇలాగా చపాతీలు చేసుకుంటే తినని వాళ్ళు కూడా చక్క చపాతీలు అయితే ఇష్టంగా తింటారనమాట. చపాతీ అనేది ఎప్పుడు హార్డ్గా ఉంటే ఎవరు ఇష్టపడరండి. స్మూత్గా చక్కగా తినే విధానంగా ఉంటే మాత్రం పొరలు పొరలాగా వస్తాయి, చక్క బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా క్లాత్తో ఒత్తితే మాత్రం చక్క పొంగుతాయి అన్నమాట. చూసారు. అలాగే మరొక విషయం అండి, మన ఛానల్లోని నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చేస్తున్నాను. అయితే చాలామంది ఆ వీడియోస్కి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఏంటి వేరే కంటెంట్ ఏదైనా మార్చాలా అనేది యాజ్ యువర్ సజెషన్ నాకు కొంచెం చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ కానీ ఇచ్చే లైక్ కానీ నా వీడియో అనేది రీచ్ బాగుంటుంది, నాకు కొంచెం పుషప్గా ఉంటుంది అనమాట. అందువల్ల మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కొంచెం కామెంటేషన్లో అయితే పెట్టండి. లేదు మాకు ఈ కంటెంట్ నచ్చుతుంది, మాకు ఈ కంటెంట్ కావాలి, లేకపోతే మాకు ఈ కంటెంట్ మీద డౌట్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగినా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూసారు కదా, ఇలాగా చపాతీలు అయితే చక్కగా ఒత్తేసుకొని ఇలాగా ఆయిల్ చూసారా పైన అలా కనబడుతుంది కానీ ఆయిల్ అయితే ఉండదన్నమాట. అంత సాఫ్ట్గా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.